హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పైన ఒక సామాన్యుడు దాదాపు 38,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నిజంగా అప్పుడు వైసీపీ వేవ్‌లో వెంకటే గౌడ్ అనేటువంటి చిన్న తరహా కాంట్రాక్టరు పెద్ద మెజారిటీతో గెలుపొందడం నిజంగా తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. కాకపోతే అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు. ఇవాళ విడుదల చేసినటువంటి ఆ జాబితాలో కూడా అమర్నాథ్ రెడ్డి పేరు ఖరారైంది. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి అమర్నాథ్ రెడ్డి ఒక్కరే ఆశించినప్పటికీ కూడా మిగతా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో ఆశావహులు అక్కడ కనిపించలేదు. కాకపోతే ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి దాదాపు ముగ్గురు నలుగురు ఆశావహులు తెరపైకి వచ్చారు. ఎందుకంటే 2019లో వెంకటే గౌడ్ని నిలబెట్టి గెలిపించుకున్నటువంటి దాఖలాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనే ఈ క్యాండిడేట్ని నిలబెట్టి దగ్గరుండి గెలిపించుకున్నారనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం. కాకపోతే ప్రస్తుతం ఇది ఒక సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా అటు వైసీపీ నుంచి ఆశావహులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా వెంకటే గౌడు పేరుని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. కాకపోతే వెంకటే గౌడ్ పేరును ఖరారు చేయడం పట్ల చాలామంది అసంతృప్తితో ఉన్నారని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే వెంకటే గౌడ్ పైన 2019 నుంచి కూడా ఆయన ప్రజలకి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి చేసింది ఏమీ లేదు. అక్కడ ఉన్నటువంటి క్వారీలు మొత్తం కూడా ఆయన కబ్జా చేశారు. దాంతోపాటు కూడా ఇసుక, అక్కడ ఉన్నటువంటి కొన్ని భూములు కూడా కబ్జాకి పాల్పడ్డారనేటువంటి విమర్శలు మాత్రం వెంకటే గౌడ్ పైన అనేకం వచ్చాయి. వెంకటే గౌడ్ పైన స్థానికంగా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి నేతలే కొంత వ్యతిరేకంగా పనిచేశారు. ఆయనకి వ్యతిరేకంగా అధిష్టానం దృష్టికి కూడా కొన్ని అంశాలని తీసుకువెళ్లారనేటువంటి వార్తలు కూడా మనం అనేకం విన్నాం. కాకపోతే ఫైనల్గా వెంకటే గౌడ్ పేరునే వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన నుంచి అమర్నాథ్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కాకపోతే వైసీపీ నుంచి ఆశావాహులు మాత్రం చాలామంది కనిపిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా మొదటి నుంచి వైసీపీ సీటు తనకే అని చెప్తూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా కొంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా వెంకటే గౌడ్ పేరునే ఆఖరికి ఖరారు చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి ఇచ్చినటువంటి సుభాష్ చంద్రబోస్ పేరును కూడా ఖరారు చేస్తారని చెప్పి కూడా ఆయన కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఫైనల్ స్టేజ్లో వెంకటే గౌడ్ పేరునే ఖరారు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి కూడా, అంటే ఈయన కూడా పార్టీలో కొంత కీలకంగా వ్యవహరించారు. వైసీపీకి కొంత అంత మెజారిటీకి రావడానికి కారణం కూడా కొంత ఈయన పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అంటే కేడర్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సామాజిక కార్యక్రమాలు కావచ్చు చాలా వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా తన పేరు కూడా తెరపైకి వచ్చింది, తనకే సీట్ అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కాకపోతే ఆయనకు కూడా వైసీపీ అధిష్టానం నుంచి ఎదురు దెబ్బే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా అటు వైసీపీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటే గౌడ్కే సీటు కేటాయించారు. మరోవైపు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగబోతున్నారు. ముఖ్యంగా 2,40,000 ఓటర్లు కలిగినటువంటి పలమనేరు నియోజకవర్గంలో అటు కర్ణాటక బార్డర్గా ఇది ఉంటుంది. ఎక్కువ కూడా అటు ఫార్మర్ సంబంధించినటువంటి రైతులు కుటుంబాలే ఎక్కువ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే గత ఎన్నికల్లో 38,000 మెజారిటీ ఆ వేవ్ వచ్చింది కాబట్టి ప్రస్తుత సంబంధించినటువంటి పరిస్థితులు మాత్రం వెంకటే గౌడ్కి కొంత అనుకూలంగా లేవు అనేటువంటి విషయాలు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టరు బీసీ, ఎస్టీ మైనారిటీ వాళ్ళే ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే రెడ్డి ఓటర్స్ కొంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు. కాబట్టి ప్రస్తుతం వెంకటే గౌడ్ పైన వ్యతిరేకత, అదేవిధంగా కొంత లోకల్గా కూడా ఆయనకి వైసీపీలోనే రెబల్ క్యాండిడేట్స్ కనిపించడంతో అసలు వెంకటే గౌడ్కి ఎవరు కూడా అనుకూలంగా పనిచేయరనేటువంటి వార్తలు మాత్రం వినిపిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, అంటే 2014లో అటు వైసీపీలో గెలిచినటువంటి అమర్నాథ్ రెడ్డి అటు వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అటు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి అమర్నాథ్ రెడ్డికి అప్పుడు మంత్రి పదవి కూడా కేటాయించారు. అప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో కొంత యాక్టివ్గానే కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే మంత్రి అమర్నాథ్ రెడ్డి కొంత అందుబాటులో ఉంటాడు.
అక్కడ ప్రజలకి చేయాల్సినటువంటి పనులు కూడా చాలా వరకు చేయలేదనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది. కాకపోతే 2019 ఎన్నికల్లో వెంకటయ్య గౌడ్ పైన ఓడిపోవడం ఒక సింపతిగా కనిపిస్తోంది. దాంతో పాటు కూడా ప్రస్తుతం జనసేన కూడా కొంత కలిసింది కాబట్టి జనసేన ఓటర్లు కూడా అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైనే వేసేటువంటి అవకాశం ఉండడంతో కొంత తెలుగుదేశం పార్టీ వైపు గాలి వీచేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాకపోతే వెంకటయ్య గౌడ్కి కొంత వ్యతిరేక వర్గం ఉంది కాబట్టి ఆయనకి పడే ఓట్లు కూడా ఇక్కడ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు వేయించారనేటువంటి ఒక ప్రచారం మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. ఫైనల్గా అయితే మాత్రం పలమనేరు నియోజకవర్గంలో టఫ్ ఫైటే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అటు తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య పోరాపోరీగా ఈసారి పోరు జరగబోతోంది. అసలు ఏ జెండా పలమనేరులో ఎగరబోతుందో మాత్రం కొంత చెప్పడం మాత్రం కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు కీలకమైనటువంటి పార్టీల్లో ఉన్నటువంటి నేతలు హోరాహోరీగా దిగుతుండడంతో అటు వెంకటయ్య గౌడ్ వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం సపోర్టు ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అట్లా అమర్నాథ్ రెడ్డి మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎలాగైనా సరే అమర్నాథ్ రెడ్డిని ఓడించాలనేటువంటి సంకల్పం మాత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెట్టుకున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలమనేరు నియోజకవర్గంలో కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటాపోటీగా అటు వైసీపీ టీడీపీ క్యాండిడేట్లు బరిలోకి దిగబోతున్నారు కాబట్టి పలమనేరు కోటని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో చూడాల్సి ఉంది.